దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? ఈ చక్కటి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం మీకు ఇచ్చిన అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం ప్రార్థనతో ఆత్మీయతో ముందుకు సాగండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రార్థనాపూర్వకంగా రిసీవ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. ఈ దినం దేవుని వాగ్దానం మీరు అందరికీ పరిచయం చేస్తున్నారా? పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ మార్నింగ్ రోజు 5 to 6 ఆరాధన, ఈవినింగ్ 6 to 9 ఈ దినం దేవుని వాగ్దానం. దేవుడు మీ అందరికి ఇస్తున్న మంచి పరిచర్య. మరీ ముఖ్యంగా మనం ఈ దినాల్లో ఎంతో ప్రార్థన చేస్తూ ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మీరు రిసీవ్ చేసుకోండి. మరి ముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవుడు మనకిచ్చిన వాక్కుని అంగీకరించి ప్రార్థించి పట్టుకొని మనం దేవుని సన్నిధిలో నడవటం వల్ల గొప్ప విజయం పొందుతాం. దుఃఖపడకండి, వేదన పడకండి, భయపడకండి. శోధన గుండా ప్రయాణం చేస్తున్నా, వేదన గుండా ప్రయాణం చేస్తున్నా, నిందల గుండా ప్రయాణం చేస్తున్నా, అవమానాల గుండా ప్రయాణం చేస్తున్నా, దేవుడే మీ పక్షమై ఉన్నాడు. మీరు ఒంటరి వారు కారు, మీరు బలహీనులు కారు, మీరు శక్తిహీనులు కారు. దేవుడు మీతో ఉన్నాడు అనే సత్యాన్ని మీరు తెలుసుకొని ముందుకు సాగండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఉదయకాలం చాలా మార్నింగ్ లేవగానే ఎట్లానే లైఫ్తో మీరు లేస్తారు, కానీ యేసయ్యే నీతో నాతో మన కుటుంబంతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. చదువుకుందామా? నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరి ఉండగా నేను అతడిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతని పెక్కు మంది అగునట్లు చేసి తిని. దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సింది ఎవరి గురించట? శారా గురించట, అబ్రహాం గురించట. మీరు మీ తండ్రి మీ తల్లి అయినటువంటి శారా అబ్రహాం గురించి ఆలోచించండి. ఆయన ఒంటరి ఉండగా పిలిచి తిని, నేను పెక్కు మందిని అగునట్లు అతన్ని ఆశీర్వదించి తిని. అవును దేవుని బిడ్డ, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఏ సోర్స్ లేనప్పుడు, నీ పరిస్థితులు బాగాలేనప్పుడు, నీ జీవితం ఎట్లున్నప్పుడు నేను ఆలోచించేస్తాను. అవును కదా, అబ్రహాం గారు అన్ను వదులుకొని వచ్చాడు, శారమ్మ తల్లి అన్ను వదులుకొని వచ్చింది, దేవుడు వారిని ఆశీర్వదించాడు. వాళ్ళని ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము వలన వచ్చిన ఆశీర్వచనం, అబ్రహాం యేసుక్రీస్తు ద్వారా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వచనం, యేసయ్య ద్వారా నీ సొంతం నా సొంతం. ఎందుకంటే మనందరం యేసయ్య రక్తంలో కడగబడ్డాం. మీరు రక్షించబడ్డారా? మారు మనసు పొందారా? యేసయ్యను క్రీస్తుగా అంగీకరించారా? మీరు పరిశుద్ధులు క్రీస్తు రక్త బలియాగము ద్వారా మీరు నమ్మటం వల్ల నిత్య జీవం పరలోకంలో మీకు పాలుభాగస్తులు, మీ పాపాలు క్షమించబడడం ద్వారా. అందుకని ఒంటరి అయిన వాడిని పిలిచి పెక్కుమంది అగినట్లుగా నీ జీవితాన్ని కూడా ఇక్కడ ఏమంటున్నాడు? వారి గురించి ఆలోచించండి. వారిని ఎట్లా ఆశీర్వదించానో నిన్ను కూడా నేను ఆశీర్వదించబోతున్నాను. నేను ఆశీర్వదించడమే కాక వారి పట్ల చూపిన కృపను నీ పట్ల చూపుతాను. అందుకనే దేవుని బిడ్డలారా, ఒంటరి అయిన వాడు, చాలా బంధకాలు ఉన్నవారు, ఆర్థిక పరిస్థితుల్లో నలిగుతున్నవారు, దేవుడు ఆశీర్వాదానికి మనందరం వారసులు. అందుకనే మీరు ఏది ఆలోచించకండి, మా జీవితం ఎట్లా అన్నారు. శారాన్ అబ్రహాం గురించి ఆలోచించండి. వాళ్ళని బ్లెస్ చేసిన దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు. దేవుడట నన్ను ఆశీర్వదించి అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచేదను ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ప్రభు వైపు చూడండి, గట్టిగా పట్టుకోండి వాగ్దానాన్ని. దేవుని నమ్మండి. ప్రభు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ బిడ్డల పట్ల, మీ జీవితాల పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఉదయకాలం ఈ ప్రార్థన రిసీవ్ చేసుకున్నారు వాగ్దానం, వారి పట్ల ఇది నెరవేర్చబడాలి. ఉదయకాలం ఎంతమంది నమ్ముతున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, విడుదల లేని వారికి విడుదల, పాపక్షమాపణ, రోగములతో వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత. ఇదిగో ప్రభు, ఆర్థిక బంధకాలు తొలగిపోవాలి, అనారోగ్య ప్రభావాలు తొలగిపోవాలి, శారీరక రుగ్మతలు తొలగిపోవాలి, మానసిక ఒత్తిళ్లు తొలగిపోవాలి, కుటుంబ పోరాటాలు తొలగిపోవాలి. ఆ విధంగా మీరు సహాయం చేయండి. కోర్టు కేసు కొట్టివేయబడాలా ప్రభా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం ఏంటి, వ్యాపారంలో నలిగిన వారు లేవనెత్తండి, ఏ ఉపాధి లేని వారికి సహాయం చేయండి. వారి డబ్బు ఇతరులకు ఇచ్చి మోసగించబడితే వారి డబ్బు ఇచ్చేవారు, వారికి భయం పుట్టి వారి డబ్బు వారికి అందాల ప్రభా. ఇంట్లో గొడవలు, కొట్లాటలు, నిందలు, అవమానాలు, పోరాటాలు కొట్టివేయండి. అనేకులు ఎదుట వారి తలపైకి ఎత్తండి, వారి కన్నీరు తొడవండి, వ్యాధి నుంచి బాధ నుంచి విడిపించండి, ఓదార్చండి, ఆదరించండి. పిల్లల ఎగ్జామ్స్, స్టడీస్లో మీ హస్తము చాపి తోడై ఉండండి. ఏ బిడ్డలు ఏ కొదవ లేకుండా కృప పొందుటకు సహాయం చేయండి ప్రభా. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి శుభము, దీవెన, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ వారిని వర్ధల చేయండి. ఈరోజు బర్త్డే బిడ్డలను దీవించి మీరు వర్ధల చేయండి. అందరిపై నీ కృపా క్షేమాన్ని ప్రకటిస్తూ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఉదయకాల ప్రేయర్స్, ఈవినింగ్
లైవ్ మిస్ చేసుకోకండి. ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో, ప్రతి ఆదివారం బెల్లంపల్లి 3 ఆరాధనలు, కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు మిస్ చేసుకోకండి. ప్రతిరోజు పాల్గొని దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.